అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడానికి ఐక్యత ర్యాలీలు ఉత్సాహాన్ని నింపడంతో పాటు జై భీమ్ సమైక్య నినాదాన్ని బలపరుస్తాయని ఓఎన్జీసీ విశ్రాంత జనరల్ మేనేజర్ అంబటి సత్యనారాయణ అన్నారు. క్వారీ మార్కెట్ నుండి గోకవరం బస్టాండ్ వరకు ఉత్సాహంగా ర్యాలీ సాగింది. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మంగళవారం సాయంత్రం జరిగిన జయంతి ఉత్సవ ర్యాలీని ఓఎన్జీసీ విశ్రాంత జనరల్ మేనేజర్ అంబటి సత్యనారాయణ, యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు రూపస్ జెండా ఊపి ప్రారంభించారు. అంబేద్కర్ సేవా కేంద్రం, ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ ఉత్సవ ర్యాలీ స్థానిక క్వారీ మార్కెట్ అంబేద్కర్ సెంటర్ నుండి గోకవరం బస్టాండ్ అంబేద్కర్ సెంటర్ వరకు జరిగింది. రాజమండ్రి పరిసర ప్రాంతాల యువత పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొని అంబేద్కర్ కు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా గోకవరం బస్టాండ్ వద్ద జరిగిన సమావేశానికి అంబేద్కర్ సేవా కేంద్రం చైర్మన్ లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు అధ్యక్షత వహించారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు ఉందుర్తి సుబ్బారావు, కో కన్వీనర్ ఎల్పి శ్రీనివాస్, ముస్లిం మైనార్టీ నాయకులు, బీసీ నాయకులు తెల్లపూడి సత్యనారాయణ, ఎల్ఐసి నాయకులు సమ్మతం గన్నయ్య, ఓఎన్జీసీ నాయకులు జల్లి ప్రసాద్, దుర్గా, రవి, ఆరి చిన్ని, అనిల్, సందీప్, నక్క విజయ్, లాజర్, శ్రీధర్, దువ్వాడ రాజా, విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులు శ్రీనివాస్, కొల్లి వినయ్, అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ విశ్వ మేధావి, భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేస్తున్నటువంటి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. దానికి ఎలాంటి రాజకీయ నాయకులతో కానీ, అధికారులతో కానీ, అనధికారులతో కానీ, దానికి కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ ఎలాంటి వాసనలో లేవు. దయచేసి అందరూ అర్థం. ఇది ఒక ఆస్క్ అనేది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ 6 సంవత్సరాలుగా అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు, రాజ్యాంగ దినోత్సవం, మనందరం కూడా ఈరోజు ఈ ప్రపంచం యుద్ధ భయంతో ఉంది. ప్రపంచంలో అనేక దేశాల్లో అంతర్యుద్ధాలు వచ్చినాయి, కానీ భారతదేశంలో ఇప్పటి వరకు ఎప్పుడు అంతర్యుద్ధం జరగలేదు. దానికి కారణం చాలా పటిష్టమైన భారత రాజ్యాంగం అని మనం గర్వంగా చెప్పుకునే రోజు ఇది. ఇంకా గట్టిగా కొట్టొచ్చు మీరందరూ. ఈవేళ ప్రపంచ దేశాలన్నీ ఒకటే ఆలోచన చేస్తున్నాయి. భారతదేశంలో ఉన్న రాజ్యాంగం అంటే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం ఇది. ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం, ఎలాంటి ఘర్షణలు లేకుండా. మనం ఈ మధ్య చూసాం, బంగ్లాదేశ్లో జరిగింది, శ్రీలంకలో జరిగింది. అనేక దేశాల్లో అధ్యక్షుల్ని రోడ్డు మీద కొట్టేసి తరివేసి ఆ బంగ్లాలను అంటించేస్తున్నారు. మరి భారతదేశానికి మనం ఈ భారతీయులందరూ డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారికి ఎప్పటికీ రుణపడే రోజు అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తూ, మనందరికీ తెలుసు భారతదేశంలో ఉన్నటువంటి పౌరుల హక్కులు, విధులు, బాధ్యతలు అన్ని సమస్యలకి పరిష్కార గంధం ఏంటంటే భారత రాజ్యాంగం.